టీడీపీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి లోకేష్ మహానాడు వేదికగా ప్రకటించారు. లోకేష్ చేసిన ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మహానాడులో మంత్రి నారా లోకేష్ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా పార్టీ పరంగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపామని, కాంగ్రెస్ తో పాటు కొన్ని పార్టీలు బిల్లును అడ్డుకున్నాయని గుర్తు చేశారు. మన పార్లమెంట్ లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. లోకేష్ ప్రకటనతో టీడీపీలోని మహిళా ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సొంత చెల్లిని రోడ్డుపై పడేసిన పార్టీకి మహిళకు గౌరవం మరింత పెంచిన టీడీపీకి మధ్య ఉన్న తేడాను గమనించాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గౌతు శిరీష. ఇప్పుడు వరకు వస్తున్న గౌరవాన్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మా మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని, ప్రత్యేకతని మరింత పెంచింది. ఈరోజు సోదరుడిగా భావిస్తున్న నారా లోకేష్ గారికి, ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే కాదు, మహిళల పట్ల మీరు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక్క మాట, సొంత అక్క చెల్లెమ్మల్ని రోడ్డు మీద పడేసిన పార్టీకి ప్రతి ఒక్క ఆడపిల్లని గౌరవం ఇచ్చి సొంత అక్క చెల్లెలుగా చూసిన నారా లోకేష్ గారికి ఉన్న తేడాన్ని గమనించాల్సిందిగా ఒక మహిళగా మీకు అందరికీ వినవి చేసుకుంటున్నారు. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలకు ఈ నిర్ణయం చంపపెట్టు అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. టీడీపీకి మహిళలు ఎప్పుడూ అండగా ఉంటారని స్పష్టం చేశారు. లోకేష్ గారు చేసిన ప్రకటన మహిళలు ఆనందించడంతో పాటు దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. ఈరోజు మొన్ననే చట్టసభల్లో మహిళా బిల్లును కొన్ని పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. దానికి చెంపపెట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహిళలకి పార్టీ తరపు నుంచి చట్టం చేయకపోయినా పర్లేదు, మేము 33% రిజర్వేషన్ మేము ఫాలో అవుతున్నాం నెక్స్ట్ ఎలక్షన్కి అని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రతిపాదన మరింత ప్రాధాన్యాన్ని తీసుకొచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి నారా లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన ఏపీ రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది.